హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన ఉపాధ్యాయులు అక్టోబర్ 13 అంటే నిన్న మరి వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో నిన్న వారు విధుల్లో జాయిన్ అయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అభ్యర్థులు కొత్త పాఠశాలల్లో చేరి మరి అక్కడ జాయినింగ్ లెటర్ అలాగే మిగిలిన సర్టిఫికెట్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం లేదా ఎంఈఓ లేదా ప్రిన్సిపల్ కు సబ్మిట్ చేసి నిన్న మరి పాఠశాలల్లో చేరి వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే కొత్తగా మెగా డిఎస్సి 2025 ద్వారా ఎంపికై పాఠశాలల్లో చేరినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారికి సిఎఫ్ఎంఎస్ లేదా హెచ్ఆర్ఎంఎస్ అంటే ట్రెజరీ ఐడి, ఇటువంటి ఎంప్లాయ్ ఐడి, ఇటువంటి ఐడీస్ అన్ని కూడా రావాల్సి ఉంది. మరి ఈ ఐడీస్ అనేవి జనరేట్ అయిన తర్వాతనే వారికి మరి శాలరీ బిల్ చేసే అవకాశాలు ఉంటాయి. దీనికి దాదాపుగా మినిమం 2 months సమయమైనా పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి అభ్యర్థులు వాటికి కావాల్సినటువంటి వాటన్నిటిని రెడీ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో మరి దానికి అంటే ట్రెజరీ ఐడి, ఎంప్లాయ్ ఐడి అనేది రావాలంటే ఏ డాక్యుమెంట్స్ వారు సబ్మిట్ చేయాలి అనే సమాచారంతో పాటు మరి ప్రస్తుతం చాలా మంది దూర ప్రాంతాల్లో వారి యొక్క ఉద్యోగం నిర్వర్తించడానికి కొత్త పాఠశాలలో చేరారు. అటువంటి వారు మరి ఏదైనా అవకాశం ఉంటే తర్వాత ఇప్పుడు దీపావళి పండుగ కూడా రాబోతోంది. మరి ఇటువంటి వాటికి లీవ్స్ అనేవి కూడా అప్లై చేయాలి అని కొద్దిమంది కొత్త టీచర్లు భావిస్తూ ఉన్నారు. మరి మొత్తం వారికి ఎన్ని లీవ్స్ అనేవి ఉంటాయి, మరి లీవ్ అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఇటువంటి సమాచారాన్ని కూడా మనం మొదటగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తంగా కొత్త ఉపాధ్యాయులకు ఎన్ని లీవ్స్ ఉంటాయి అనే సమాచారం మనం చూసినట్టయితే కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు డిసెంబర్ 2025 వరకు వర్తించే సెలవులు. మామూలుగా సెలవులు అనేవి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. డిసెంబర్ లో మరి సెలవులన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. కాబట్టి మామూలుగా లీవ్స్ అంటే క్యాజువల్ లీవ్స్ అనేవి మెన్స్ కి అయితే మొత్తంగా మనకు 22 వరకు సెలవులు అనేవి ఉంటాయి. మామూలుగా మెన్స్ కి అయితే మొత్తం 22 ఉంటాయి. దాంట్లో మనకు 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 15 సిఎల్స్ ఉంటాయి అన్నమాట. క్యాజువల్ లీవ్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనకు 7 వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేవి ఉంటాయి. ఇవి మామూలుగా మెన్స్ కి అయితే. అదే ఉమెన్స్ కి అయితే మొత్తం 27 సెలవులు ఉంటాయి. దాంట్లో 15 సిఎల్స్ ఉంటే 7 ఎస్సిఎల్స్ ఉంటాయి. మరి వీరికి సపరేట్ గా మరో 5 దాకా ఉమెన్స్ కు మాత్రమే మనకు లీవ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే 27 లీవ్స్ అనేవి ఉమెన్స్ కు ఉంటే మెన్స్ కు 22 లీవ్స్ అనేవి ఉంటాయి. ఇవి కేవలం మరి జనవరి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. డిసెంబర్ లో అన్ని ల్యాప్స్ అయిపోయి మరి జనవరి 1వ తేదీ నుంచి కొత్త లీవ్స్ అనేవి రావడం జరుగుతుంది. మామూలుగా టీచర్లందరికీ ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయినటువంటి టీచర్లకు ఇన్ని లీవ్స్ అనేవి ఇవ్వరు. మరి రేషియో ప్రకారం ఎన్ని నెలలు ఉన్నాయి, నెలకు ఎన్ని లీవ్స్ వస్తాయి అనే దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మనకు ఇక్కడ టీచర్స్ ప్రస్తుతం డిఎస్సి లో టీచర్స్ జాయిన్ అయినటువంటి వారికి మెన్స్ అయితే మొత్తం 6 సిఎల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 సిఎల్లలో 4 మామూలు క్యాజువల్ లీవ్స్ అయితే 2 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మెన్స్ కి. అదే ఉమెన్ టీచర్స్ అయితే ఒకటి అడిషనల్ గా స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ఒక అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 క్యాజువల్ లీవ్స్, 2 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ తో పాటు మరొకటి అడిషనల్ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఉమెన్స్ కి అయితే 7 లీవ్స్, మరి జెంట్స్ కి అయితే 6 లీవ్స్ అనేవి పెట్టుకోవచ్చు ప్రస్తుతం కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లు. ఇక ఈ లీవ్స్ కి అప్లై చేయాలంటే మీరు నేరుగా మరి లీప్ యాప్ లోకి వెళ్ళి లీవ్ అప్లై చేయడానికి రాదు. ఫస్ట్ మీరు ఏవైతే మనం ప్రస్తుతం చెప్పినటువంటి లీవ్స్ ఉన్నాయో వీటిని లీప్ యాప్ లో అప్డేట్ చేసుకోవాలి. మీరు అప్డేట్ చేసుకున్న ఆ లీవ్స్ ను మీ యొక్క డిడిఓ వాటిని యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ జరిగిన తర్వాతనే మీరు లీప్ యాప్ లో అప్లై చేసుకోవచ్చు లీవ్. దానికోసం కొత్తగా టీచర్లకు లీప్ యాప్ లో లీవ్స్ అప్లై చేయడానికి లీవ్ అకౌంట్ లో ఎటువంటి సమాచారం ఉండదు. కాబట్టి కొత్త ఉపాధ్యాయులు సెలవు పెట్టుకోవడానికి ఈ కింది ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. మొదటగా మీకు ఇచ్చినటువంటి లీప్ యాప్ లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత టీచర్ అనే దాన్ని
సెలెక్ట్ చేసుకుంటే టీచర్ బకెట్ అనే దాంట్లో టీచర్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు టీచర్ అనేది క్లిక్ చేస్తే టీచర్ సర్వీసెస్ ఓపెన్ అవుతాయి. టీచర్ సర్వీసెస్ లో మనకు లీవ్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే లీవ్ అకౌంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లీవ్ అకౌంట్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్తే మీకు మొత్తం ఓపెన్ అవుతాయి. అందులో అన్ని టైప్స్ ఆఫ్ లీవ్స్ అని కనిపిస్తాయి. వాటిలో మీరు సిఎల్స్ అని కనిపించే చోట 4 అని టైప్ చేయాలి. ఎస్సిఎల్స్ అని కనిపించే చోట 2 అని టైప్ చేయాలి మెన్స్ అయితే. అదే మహిళలు అయితే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ అడిషనల్ ఫర్ ఉమెన్స్ అని ఉంటుంది. అక్కడ 1 అనేది టైప్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మీ యొక్క లీవ్ అకౌంట్ హిస్టరీ అనేది అప్డేట్ అవుతుంది. మీకు ఈ లీవ్స్ ఏవైతే మీరు ఎంటర్ చేస్తారో ఆ లీవ్స్ అనేవి మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. మరలా ఈ లీవ్స్ ను ఎవరైతే మీ యొక్క డిడిఓ అంటే మీరు ఒకవేళ హై స్కూల్ అయితే హెచ్ఎం, లేదు మామూలు ఎస్జిటి అయితే ఎంఈఓ, లేదు ఒకవేళ మోడల్ స్కూల్స్ ఇటువంటి వాటిలో అయితే ప్రిన్సిపల్స్, వారు మీరు ఏదైతే ప్రస్తుతం లీవ్ అకౌంట్ హిస్టరీ అప్డేట్ చేశారో ఆ హిస్టరీని వారు యాక్సెప్ట్ చేయాలి. వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే ఉన్నత పాఠశాలలో అయితే హెచ్ఎం, మండల పరిషత్ లో పనిచేసే వారికి అయితే ఎంఈఓ లీవ్ అకౌంట్ ను అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన వెంటనే మీరు లీప్ యాప్ లో సెలవు అప్లై చేసుకోవడానికి అవుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితేనే కొత్తగా మరి మెగా డిఎస్ లో చేరినటువంటి ఉపాధ్యాయులు లీవ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లీవ్ అప్లై చేయడం తప్పనిసరి అయితే మొదటగా ఈ ప్రాసెస్ అంతా లీప్ యాప్ లో కంప్లీట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు లీవ్ కు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మెన్స్ కి అయితే 6 సిఎల్స్ అనేవి ఉంటాయి, ఉమెన్స్ కి అయితే 1 అదనంగా మొత్తం 7 సిఎల్స్ ఈ డిసెంబర్ వరకు వీరు వాడుకోవచ్చు. ఇక దీని తర్వాత మరి కొత్తగా పాఠశాలలో చేరినటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేషన్ కొరకు మరి ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్ళాలి పాఠశాలకు అనే దాన్ని కూడా మనం మీరు ఒకసారి చూద్దాం. డిఎస్సి 2025 నూతన ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఎంఎస్ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేషన్ కొరకు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం మీ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయడంతో పాటు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అంటే అపాయింట్మెంట్ ఆర్డర్, స్కాన్డ్ ఫోటో మీ యొక్క ఫోటో, అలాగే స్కాన్డ్ సిగ్నేచర్, ఫోటో సిగ్నేచర్, అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్, తర్వాత పాన్ కార్డ్ అనేది స్కాన్డ్ గా ఉండాలి. తర్వాత బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా స్కాన్డ్ కాపీ. ఇవన్నీ కూడా స్కాన్డ్ కాపీస్ ఉండాలి. ఈ స్కాన్డ్ కాపీస్ తీసుకొని వీటితో పాటు మీరు అదనంగా కొద్దిగా సమాచారం అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమాచారాన్ని అంతా కూడా మీరు సిస్టమ్ దగ్గర కూర్చొని ఇదంతా కూడా ఎంటర్ చేయించినట్టయితే మీకు సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. మరి ఇందులో మీరు ఏ సమాచారం చెప్పాలి అంటే మీ ఆధార్ నంబర్ చెప్పాల్సి ఉంటుంది, తర్వాత మీ ఫస్ట్ నేమ్, మీ సర్ నేమ్, తర్వాత మీ కమ్యూనిటీ, తర్వాత మీ క్యాస్ట్, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, జెండర్, తర్వాత మ్యారేజ్ స్టేటస్, పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత మీ బ్యాంక్ బ్రాంచ్ ఏది, ఎక్కడ ఉంది, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మిమ్మల్ని అపాయింట్ చేసినటువంటి అపాయింటింగ్ అథారిటీ ఎవరు, అపాయింట్మెంట్ ఆర్డర్ నంబర్, తర్వాత పిఆర్సి టైప్, పిఆర్సి కేటగిరీ, మీ యొక్క ప్రస్తుత బేసిక్ పే, మీ ఎంప్లాయ్ యొక్క గ్రూప్, సబ్ గ్రూప్, ఇటువంటి వివరాలన్నీ ఎంటర్ చేయడంతో పాటు ఇక్కడ మనం చెప్పినటువంటి ఫైల్స్ అన్ని కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్, స్కాన్డ్ ఫోటో, స్కాన్డ్ సిగ్నేచర్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ తో పాటు మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ను కూడా మరి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీరు చేసినట్టయితే మీకు హెచ్ఆర్ఎంఎస్ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. మరి ఈ ఐడి అనేది జనరేట్ అయితే మీకు శాలరీ చేయడానికి మరి మార్గం సుగమం అవుతుంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి అభ్యర్థులు లీవ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత హెచ్ఆర్ఎంఎస్ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.